హలో అండి. ఇంకా ఇప్పుడైతే మనం మెంతి కూర పప్పు అయితే ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఇంకా ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొని తరిగి పెట్టుకోవాలండి. ఇంకా పెసరపప్పును కడిగి ఇంకా కడిగిన మెంతి కూరను కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి ఒకే గంజులో. ఇంకా ఒక ఎల్లిగడ్డ అయితే పొట్టు తీసుకొని ఇలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టాలండి. ఇంకా ఆకుకూరలు అయితే ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయండి. ఇంకా ఈ సీజన్లో వచ్చే ఆకుకూరలన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చుకొని అయితే వాడుకోవాలండి. వారానికి ఒక 2-3 సార్లైనా ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి. ఇదివరకు తినని వాళ్ళు కూడా తినడానికి అయితే ప్రయత్నించండి. ఆకుకూరల వల్ల ఎన్నో పోషకాలు అందుతాయండి. ఇంకా మనమైతే మిరపకాయలు, ఎల్లిగడ్డ అన్నీ కర్రీకి అయితే సిద్ధం చేసుకున్నాం కదండి. ఇంకా స్టవ్ పైన ఒక గంజి అయితే పెట్టుకొని సరిపడా ఆయిల్ వేయాలండి. ఇంకా ఆకుకూరల్లోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కర్రీకి కావాల్సినంత పసుపు వేసి ఇంకా పప్పు, ఆకుకూర 2 వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మెదుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో లావుపాటి గరిటె పెట్టాలండి. చక్కగా బరువు ఎక్కువ ఉన్న గరిటె పెట్టి ఇంకా పప్పును, ఆకును రుద్దుతూ ఉండాలండి. ఆకు చక్కగా నలిగిపోయింది అని అనుకున్నప్పుడు ఇంకా కర్రీకి సరిపడంత ఉప్పు వేసి ఇంకా ఆ నీరు వస్తుందండి. ఉప్పు వేయగానే ఆ నీరంతా ఎగిరే వరకు ఇలా చక్కగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి, అడుగు పట్టకుండా. ఇంకా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని ఉడికించి దించేసుకుంటే కమ్మని మెంతి కూర పప్పు అయితే రెడీ అవుతుందండి. అస్సలు చేదే ఉండదండి. మెంతి కూర పప్పు చాలా బాగుంటుందండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మెంతి కూర పప్పు అయితే చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఉడికి దగ్గర పడుతున్న కొద్దీ మధ్యలో కలుపుతూ ఇంకా మనకు ఏ క్వాంటిటీలో కావాలో ఆ క్వాంటిటీలో ఉడికించుకొని దించేసుకుంటే కమ్మటి మెంతి కూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా నేనైతే ఆకుకూరలు ఎక్కువగానే తింటానండి. ఇంకా పప్పులు కూడా ఎక్కువగానే వాడతాం మేము. ఇంకా 2 రోజులకు ఒకసారైనా పప్పు కర్రీ ఉండాల్సిందేనండి. ఇంకా చివర్లో అయితే గరం మసాలా వేసి దించేస్తున్నాను. ఇంకా పొడిగా ఉండాలి అనుకుంటే గరం మసాలా వేసి దించేసుకోవచ్చండి. పొడిపప్పు చాలా బాగుంటుందండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే పొడిపప్పు తినరు. ఇంకా అందుకే మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ పైనే ఉంచుతున్నానండి. ఇంకా ఎక్కువగా ఉడికినే తింటారండి. ఇంకా పొడిపప్పు అయితే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అలా కావాలనుకున్నప్పుడు కొంచెం కర్రీ తీసి పక్కకు పెట్టేసుకుంటాను. ఇలా పొడిగా ఉన్నప్పుడే ఇంకా వాళ్ళకు చక్కగా సౌండ్ నిదానంలో పెట్టి ఉడికిస్తే చక్కగా మెత్తగా ఉడికిపోయిన పప్పు రెడీ అవుతుందండి. ఉంటానండి మరి.